హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బుల్లితెర నటి జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్తో ఆమె మరింత పాపులర్ అయ్యింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ బ్యూటీ పలు చిత్రాల్లో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా మెప్పిస్తుంది. ఈ క్రమంలో టాలీవుడ్తో పాటు శాండిల్వుడ్లో ఆమె ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఆమె పర్సనల్ వీడియో లీక్ అంటూ కన్నడ పరిశ్రమలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా వాటిని ఆమె తిప్పికొట్టింది. అక్షయ తృతీయ సందర్భంగా అందరూ బంగారం కొంటారు. కానీ జ్యోతిరాయ్ ఆ డబ్బుతో పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సాయం చేసి తన గొప్ప మనసు చాటుకుంది. తెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. అయితే పేదరికంలో ఉన్న మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పెన్షన్ ఆగిపోవడంతో కొద్ది రోజుల నుంచి కూలీ పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న బుల్లితెర నటి జ్యోతిరాయ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మొగిలయ్యను తన టీం ద్వారా కలుసుకున్న ఆమె అక్షయ తృతీయ నాడు తన వంతుగా 50,000 సాయం చేసింది. ప్రస్తుతం తను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపింది. తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలిసివేసిందని ఆమె పేర్కొంది. ఆయన ప్రతిభకు తను ఇస్తున్న డబ్బు పెద్ద సాయం కూడా కాదని ఆమె తెలిపింది. అనంతరం మొగిలయ్య పాదాలకు నమస్కరించి జ్యోతిరాయ్ ఆశీర్వాదం తీసుకుంది. మొగిలయ్యకు సాయం చేసినందుకు మరికొందరు ముందుకు రావాలని ఆమె పేర్కొంది. ఆమె అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా జ్యోతిరాయ్ మంచి మనసును మెచ్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజులుగా జ్యోతిరాయ్ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు అంటూ కన్నడ సోషల్ మీడియాలో భారీగా వార్తలు వచ్చాయి. ఆమెను కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారని తెలిపింది. అయితే తొలిసారి తన సోషల్ మీడియా ద్వారా ఈ అంశం మీద రియాక్ట్ అయ్యింది. నా పేరుతో ఒక వీడియోని క్రియేట్ చేసి తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? చదువు, సంపాదన లేని కొందరు వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. వారందరూ చిల్లరగాళ్ళు. నన్ను కొందరు కావాలని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను చీకట్లోకి నెట్టాలని చూస్తున్నారు. నన్ను ఎంతలా అణచివేసినా కూడా ఫినిక్స్ పక్షిలా మళ్ళీ తిరిగి వస్తాను అని జ్యోతిరాయ్ తెలిపింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.